హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భావన. వెల్కమ్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది మేము ఏ టెంపుల్‌కి వచ్చామో. ఇది కూడా దసరా హాలిడేస్‌లోనే వెళ్ళామండి ఈ టెంపుల్‌కి కూడా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, ఐఎస్ జగన్నాథపురం, ద్వారకా తిరుమల మండలం. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దసరా అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట ఈ టెంపుల్‌కి. ఇది వచ్చేసరికి జగన్నాథపురం స్టార్టింగ్లోనే ఉంటుందండి టెంపుల్. మెట్ల మార్గంలో అయినా వెళ్ళొచ్చు, సైడ్ రోడ్ కూడా ఉంటుంది. రోడ్డు నాకు ఎందుకు అంత సేఫ్ కాదనిపిస్తుంది, అందుకే స్టెప్స్ మీద వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. కొండ మీద చాలా స్టెప్స్ ఎక్కాలి, 108 స్టెప్స్ ఉంటాయి ఆల్మోస్ట్. మొత్తం రాతితోనే కట్టారు ఆ మెట్లు అన్నీ. దగ్గరలోకి వెళ్ళాక కొంచెం మాత్రమే సిమెంట్ ఉంటుంది, మొత్తం కొండ మీద మొత్తం రాయే. ఇంకా ఇక్కడ మెట్ల పూజ కూడా చేస్తారు. యాక్చువల్లీ నేను కూడా మెట్ల పూజకనే వెళ్ళాను, కానీ ఇంటి దగ్గర పని అయ్యి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఎండలో మెట్ల పూజ చేయలేక ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ ప్రతి ఏకాదశికి పాలు పొంగిస్తారండి, చాలామంది వస్తారు. నార్మల్ డేస్లో కూడా పొంగించవచ్చు, ఏకాదశికి మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారు. ఈ టెంపుల్కి కూడా చాలామంది సెలబ్రిటీస్ వస్తారండి. నేను ముందు పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెప్పాను మధ్య దగ్గరికి వస్తారని. అలాగే ఇక్కడికి కూడా వస్తారు. పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు అండ్ సునీల్ గారు. ఏంటి భావన నువ్వన్నీ సెలబ్రిటీస్ వెళ్ళే టెంపుల్సే చూపిస్తావా అనుకోకండి, మా ఏరియాలో ఉన్న టెంపుల్స్కి వాళ్ళు వస్తారని చూపిస్తున్నాను. వాళ్ళ పేర్లు చెప్తే మీకు త్వరగా ఐడియా వస్తుందని చెప్తున్నాను అంతే. అమ్మయ్య వచ్చేసాం. గోవిందా గోవిందా గోవిందా. నడు ఇంకా. ఓం శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఏ దేనికి అదిగా మనం వెళ్ళే రెడ్డి వచ్చిన రెడ్డి కింద నుంచి అన్ని స్టెప్స్ పైకెక్కి వచ్చేసరికి బాబోయ్ అసలు ఆయాసం వచ్చేసింది. దట్టు జెన్నుని ఒక్కొక్కసారి ఎత్తుకొని కూడా నడిచాను, మొత్తం నడవలేదు కదా చిన్నపిల్ల, దాన్ని ఎత్తుకొని నడిచేసరికి బాబోయ్ అనిపించింది. ఎలా అయితేనే పైకి వచ్చేసాము. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ వీడియోస్ ఫొటోస్ తీయనివ్వరు. నేను ఫోన్ సైడ్కి పెట్టుకొని ఏదో చిన్న క్లిప్ తీసాను, మళ్ళీ చూస్తే తిడతారేమని వెంటనే ఆఫ్ చేశాను. ఒక 3-4 సెకండ్స్ ఉంటుంది అంతే. ఇందాక చూపించిన విగ్రహం సర్ప వెంకటేశ్వర స్వామి అండి. ఈయన చింతామణి గణపతి. ఇక్కడ ఏంటంటే ఈ గణపతి దగ్గర మన కోరికలు మనం కోరుకోకూడదు, పక్క వాళ్ళ కోరికలు మనం కోరుకోవాలి, మన కోరికలు పక్క వాళ్ళు కోరుకోవాలి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమంటే లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయం నుంచి ద్వారకా తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి స్వరంగ మార్గం ఉంది. ఆ మార్గంలో ఒక సర్పం కూడా తిరుగుతూ ఉంటుందని అంటూ ఉంటారు. నేను చెప్పింది నిజంగా నిజమండి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అక్కడ పుట్టలోనే వెలిశారు. నేను ఆ స్వామివారి స్టోరీ గురించి ఆ టెంపుల్ వీడియోలో చెప్తాను.
ఇక్కడ స్వామివారు వచ్చేసరికి ఉత్తర దిశగా ఉంటారు. ఆయన చూసి ఆయన ఎటు చూస్తే అటు పంట పొలాలన్నీ చాలా బాగా పండుతాయి అని కూడా నమ్ముతారు ఇక్కడ. చాలా పైన కొండ మీద స్వామివారు ఒక బండరాయి మీద అవతరించి ఉంటారండి. ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు నోరు ఓపెన్ చేసి ఉంటుంది కదా స్వామివారిది, నొక్కితే మెత్తగా కూడా తగులుతుందంట. ప్రతి ఏకాదశికి ద్వారకా తిరుమల నుంచి పంపిస్తారండి భోజనాలు ఇక్కడికి, ప్రతి ఏకాదశికి పెడతారు. పాలు కూడా పొంగిస్తారని చెప్పాను కదండి, ఆ ప్రాంగణం ఇదే అన్నమాట. ఎంత గాలి వేసినా పాలు ఇట్టే పొంగిపోతాయి ఇక్కడ. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి దత్తత దేవాలయం అండి. ఇక్కడ ఏ ఉత్సవాలు జరగాలన్నా ఏం చేయాలన్నా అక్కడి నుంచే స్టాఫ్ వస్తారు, ఫండ్స్ అన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి ఈ టెంపుల్కి. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళండి, చాలా పవర్ఫుల్. అసలు లక్ష్మీ నరసింహస్వామి అంటేనే పవర్ఫుల్ దేవుడు, ఇక్కడున్న స్వామి ఇంకా పవర్ఫుల్ అన్నమాట. అప్పట్లో గోవులు కాచేవాళ్ళు ఉండేవాళ్ళంటండి, వాళ్ళు ఆవుల్ని తీసుకొని కొండపైకి వస్తే వాళ్ళకి కనిపించిందంట ఈ విగ్రహం, ఈ రాయి. ఇక్కడ స్వామివారు వెలిసారని తెలిసి కిందకి తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేశారంట, ఇంచు కూడా కదలలేదు అసలు. అందుకని ఇక్కడే గుడి అయితే నిర్మించారు. ఇక్కడ ఫిబ్రవరిలో ఉత్సవాలు జరుగుతాయండి, చాలా బాగుంటుంది. లైటింగ్స్ తోటి కింద మొత్తం జెయింట్ వీల్స్ ఎగ్జిబిషన్లా చాలా బాగుంటుంది. నేను అప్పుడు వచ్చి మళ్ళీ వీడియో తీస్తాను. ఇంకా గుడి దగ్గరే మేము భోజనాలు చేసేసి ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసాక మా అమ్మమ్మ వాళ్ళు అయితే అరిసెలు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సడన్గా వీడియో చిన్నగా అయిపోయిందంటే అనుకోకండి, నేను మర్చిపోయి స్ట్రైట్గా పెట్టి వీడియో తీస్తాను, అదే క్లిప్ ఉంటే యాడ్ చేశాను. నువ్వుల అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు, నాకు చాలా ఇష్టం నువ్వుల అరిసెలు, మా అమ్మమ్మ చేసి అయితే ఇంకా ఇష్టం. ఇదివరకు అరిసెలు అంటే పెళ్ళిళ్ళు లేకపోతే సంక్రాంతి, ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేయించుకుంటున్నారు. మా అమ్మమ్మలకి ఏదో ఆర్డర్ వచ్చింది, నాకు వీడియోకి కంటెంట్ దొరికింది, అందుకే వీడియో తీసుకుంటున్నాను. నేను ఫుల్ ప్రాసెస్ అంతా ఏం తీయలేదు, ఎలా చేస్తారు ఏంటి అనేది చిన్నగానే చూపిస్తాను. అరిసెలకి చలివిడి ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం బియ్యాన్ని 2 days ముందే నానబెట్టి మిల్క్ వెళ్ళి ఆడించేసుకొని పెట్టుకోవాలి. బెల్లం పాకం పట్టేసి ఆ పిండిని అందులో కలిపి చలివిడిలో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి ఆ పిండిలోనే. ఇక్కడ నేను బాల్స్ చేస్తున్నాను, బాల్స్ కాదు ఉండలు చుడుతున్నాను అనమాట అరిసెల కోసం. నా వీడియోస్ వెళ్తున్నాయి, చూస్తున్నారు, షార్ట్స్ అయితే 2K వరకు కూడా వెళ్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిసెలు చేసే సామాగ్రి అమ్మ ఇట్లనే ఏమంటారు, అరిసెలు నొక్కేది, అరిసెలు చేసేది, అరిసెలు తీసేయి అప్పకలో, అరిసెలు చేసాక తీసేది. అరిసెలు చేయడానికి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు. నేను ఇక్కడ అరిసెలు చేస్తున్నాను, నువ్వుల అరిసెలు కాబట్టి నువ్వుల్లో అద్దుకోవాలి. నువ్వుల అరిసెలకి ఎంత నువ్వులు ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. మీరు అరిసెలు ఎలా చేస్తారు నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కామెంట్ చేయట్లేదు, నాకు తెలియట్లేదు. అంటే మీతో నేను ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నానా లేదా, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనే విషయం నాకు తెలియట్లేదు. మీరు ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వలేని వాటికి వీడియోస్లోనే చెప్తాను. నేను ట్రై చేస్తానమ్మమ్మ అరిసెలు చేయడం అంటే, నువ్వు ఇంకా చేసేంత దానివి కాదులే, ఈ చిన్న చిన్న పనులు చేయి చాలు అని చెప్పింది. నాకేమో చెయ్యాలనిపిస్తుంది. అసలు అరిసెలు చేయడం, పాకం పట్టడం దగ్గర నుంచి అది తీసి ప్యాక్ చేసే వరకు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇంట్లో చేసుకునేవి ఎలా ఉన్నా తినేస్తాం, ఇవి బయటికి సేల్ చేయాలి కదా, ప్రతిదీ చూసుకోవాలి. అయినా మా అమ్మమ్మ ఇంట్లో చేసినా సేల్ చేసినా ఒకేలాగా చేస్తుంది. అరిసెని ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలంట, మడత పడిపోకుండా. అంటే కజ్జికాయ ఉంటుంది కదా, ఆ షేప్లో వచ్చేస్తాయంట, అలా లేకుండా చాలా జాగ్రత్తగా వేయాలి అని నాకు చెప్తూ చేస్తుంది. అరిసెలు చేయడం చాలామందికి రాదు, మా అమ్మమ్మ మాత్రం అరిసెలు చేయడంలో స్పెషలిస్ట్ అనే చెప్తాను నేను. ఇప్పుడు తీసిన అరిసెల్ని అరిసెల బలలో వేసి కొంచెం గట్టిగా నొక్కితే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోవడానికి మా అమ్మమ్మ వాళ్ళు గడ్డిలో వేస్తారండి. ఇంకా గడ్డిలో వేస్తే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇదివరకు అలానే చేసేవారంట, మా అమ్మమ్మ వాళ్ళు అదే పద్ధతిని అయితే ఫాలో అవుతారు.
ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మా అమ్మమ్మ చేసిన అరిసెలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయితే నేను మా అమ్మమ్మ చేసే వాటిలో ఏదో ఒకటి మీకు గివ్ అవే అయితే ఇస్తాను. మీరు త్వరగా షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ చేసేస్తే నాకు త్వరగా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్